Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. సో, మనం ప్రీవియస్ సెషన్‌లో నౌన్‌కి సంబంధించిన వొకాబులరీ చూసాం కదా! అంటే సింగులర్ అయితే ఎలా యూజ్ చేయాలి? ప్లూరల్ అయితే ఎలా యూజ్ చేయాలి? దాంట్లో ఉన్న డిఫరెంట్ కేటగరీస్ అండ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసాం కదా! ఇప్పుడు ఓవరాల్ మనం చూసిన నౌన్ మొత్తం దాని మీద ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ అన్నిటికి సంబంధించి ఉంటుంది. లైక్ డెఫినిషన్ అండ్ క్లాసిఫికేషన్, ఐడెంటిఫికేషన్ వాటిలన్నిటికి సంబంధించి ఎక్సర్సైజ్ అనేది చూద్దాం ఇప్పుడు. సో, ఎక్సర్సైజ్‌లో యూ హ్యావ్ క్వెషన్ అండ్ 4 ఆప్షన్స్. గెస్ ద కరెక్ట్ వన్. ఏంటి ఫస్ట్ సెంటెన్స్? ద చిల్డ్రన్స్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఎక్కడుంది ఇక్కడ మిస్టేక్? చైల్డ్. చైల్డ్ అనేది నౌనే కదా! చైల్డ్‌కి ప్లూరల్ ఫామ్ ఏంటి? చైల్డ్‌కి ప్లూరల్ ఫామే చిల్డ్రన్. సో, మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎస్ ఉంది కదా! దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అంటే ఏంటి? చిల్డ్రన్ అనేది సింగులరా? ప్లూరలా? చైల్డ్‌కి ప్లూరల్ ఫామ్ చిల్డ్రన్. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఇది ప్లూరల్ కాబట్టి దాన్ని అగ్రీ చేసే వర్బ్ ప్లూరల్ సరిపోయింది. కాబట్టి మనకి ఏంటవుతుంది ఆప్షన్? ద చిల్డ్రన్. ఓకే. ఆప్షన్ డి. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. హి గేవ్ మీ ఏ మెనీ అడ్వైజెస్. నౌన్‌లో ఒక కేటగిరీ చూసాం కదా మనం. కొన్ని వాటిల్ని ఓన్లీ మనం సింగులర్‌లోనే యూజ్ చేస్తాము, ప్లూరల్‌లోనే యూజ్ చేస్తాము అని చెప్పేసి. అలాగా అడ్వైజ్ అనమాట. అడ్వైజ్ మనం ఎప్పుడూ కూడా సింగులర్ యూజ్ చేస్తాం. అంటే అడ్వైజ్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్ అనమాట. అన్‌కౌంటబుల్ నౌన్‌కి మనం అగ్రీ చేసేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? వెర్బ్ గాని, ప్రొనౌన్ గాని సింగులర్‌లో యూజ్ చేయాలి. అన్‌కౌంటబుల్ అడ్వైజ్ ఈజ్ అన్‌కౌంటబుల్ నౌన్. నార్మల్‌గా అలా యూజ్ చేయాలి. బట్ మన కన్వీనియంట్ కోసం అన్‌కౌంటబుల్ నౌన్స్ అన్నిటిని ఏ కేటగరీస్ కింద డివైడ్ చేద్దాం మనం? సింగులర్ కింద డివైడ్ చేద్దాం. యాక్చువల్లీ సింగులర్ అనకూడదు. అన్‌కౌంటబుల్ నౌన్ అని చెప్పేసని అనాలి. బట్ మన కన్వీనియంట్ కోసం మనం దాన్ని ఏమని చెప్పేసని అందాం? సింగులర్ నౌన్స్ అని చెప్పేసని అందాం. ఓకే. అడ్వైజ్ ఏంటి? సింగులర్ కదా! అంటే అన్‌కౌంటబుల్ నౌన్ కదా! అన్‌కౌంటబుల్ నౌన్ మెనీ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? మెనీ అనేది యాడ్జెక్టివ్ వస్తుంది. మెనీ అనేదాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఏదైనా నెంబర్ చెప్పినా, లేకపోతే దాన్ని చెప్పినా యూజ్ చేస్తాం మనం. మచ్ అనేది ఎప్పుడు చేస్తాం మనం? క్వాంటిటీ చెప్తాం. అయితే మనం దీన్ని ఇలానే యూజ్ చేయొచ్చు. హి గేవ్ మీ మచ్ అడ్వైస్. ఎస్ అనేది అసలు ఉండే ఉండదు. హి గేవ్ మీ మచ్ అడ్వైస్. లేదు అని చెప్పేసనంటే హి గేవ్ మీ ఎ లాట్ ఆఫ్ అడ్వైస్. ఏదైనా ఓకే. ఇలా వస్తుంది దీనికి ఆన్సర్. హి గేవ్ మీ ఏముండదు. హి గేవ్ మీ మచ్ అడ్వైస్. లేదు అని చెప్పేసంటే హి గేవ్ మీ ఎ లాట్ ఆఫ్ అడ్వైస్. బోత్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్. ద న్యూస్ ఆఫ్ హిజ్ అరైవల్ స్ప్రెడ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. ఇక్కడ మనకి న్యూస్ అనేది ఏంటి? సింగులర్ కదా! హిజ్ అరైవల్. మనకి ఏం రావాలి? స్ప్రెడ్స్ రావాలి అని చెప్పేసి అనుకుంటాం మనం. బట్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ అనేది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. కాబట్టి మనం దాన్ని యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేసాం. ద న్యూస్ ఆఫ్ హిజ్ అరైవల్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఓకే. ఇక్కడ ఏమొస్తుంది థర్డ్ దాంట్లో? ద న్యూస్ ఆఫ్ హిజ్ అరైవల్. దీంట్లో కరెక్షన్ ఏం లేదు. నో ఎర్రర్. ఇక్కడ పీసెస్ ఆఫ్ న్యూస్ యూజ్ చేయం. న్యూస్ ఆర్ న్యూసెస్. న్యూసెస్ అనే వర్డే ఉండదు. న్యూస్‌కి అసలు సంబంధం లేదు. అంటే న్యూకి ప్లూరల్ ఫామ్ న్యూస్ కాదు. న్యూస్ అంటే తెలుసు కదా! వార్తలు. న్యూస్ అంటేనే వార్తలు అని చెప్పేసని అర్థం. వార్తలుకి వార్త ఉంది కదా! సింగులర్ అండ్ ప్లూరల్ ఉంది కదా! అని చెప్పేసి తెలుగులో అనుకుంటే ఫస్ట్ మనం గ్రామర్ అనే దాని డెఫినిషన్ చూసాం కదా! గ్రామర్ అంటేనే డెఫినిషన్ ఏంటి? ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో మనం పాటించాల్సిన సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిల్నే మనం ఏమని చెప్పేసనంటాం? గ్రామర్ అని అంటాం. తెలుగు లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. దాంట్లో దాంట్లో ఫాలో చేయాల్సిన రూల్స్ దానికుంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనం ఫాలో చేయాల్సిన గ్రామర్ రూల్స్ అనేవి వేరే ఉంటాయి. సో, కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు అంటే న్యూస్, వార్తలు ఉంది కదా! సో, న్యూసెస్ ఎందుకు రాదు? ఇలాంటి థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే పక్కన పెట్టేయండి. ఫోర్త్ క్వెషన్. ఐ హావ్ 2 డజన్స్ ఆఫ్ పెన్స్. ఇక్కడ ఏంటి కరెక్షన్? పెన్స్ ఉంది కదా!
ఐ హ్యావ్ 2 డజన్స్ ఆఫ్ పెన్స్. ఇక్కడ ఏంటి కరెక్షన్? ఇక్కడ మనం డజన్స్ ఈ రూల్ చెప్పలేదు కదా మీకు. నార్మల్‌గా డజన్, లేకపోతే కిలోమీటర్, లీటర్, మీటర్ ఇలాంటివి దానికి ముందు పర్ఫెక్ట్ న్యూమరల్ ఉంటాయి. 2 అనేది పర్ఫెక్ట్ న్యూమరలే కదా! అలాంటప్పుడు దీన్ని మనం సింగులర్‌లో యూజ్ చేస్తాం. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ట్రావెల్ 2 కిలోమీటర్ అంతే. 2 కిలోమీటర్స్ రాదు. లేదు అంటే ఐ హ్యావ్ ట్రావెల్ మెనీ కిలోమీటర్స్. ఎందుకంటే నేను అక్కడ మెన్షన్ చేయలేదు కదా! పర్టిక్యులర్ నంబర్ అనేది అసైన్ చేయలేదు కదా! ఇలాంటి కొన్ని క్వాంటిటీస్‌కి లైక్ డజన్, మీటర్, లీటర్, కిలోమీటర్ ఇలాంటి వాటిలి ముందు ఏ పర్ఫెక్ట్ న్యూమరల్ ఉంటే దాన్ని మనం సింగులర్‌లోనే యూజ్ చేస్తాం. దాన్ని మనం ప్లూరల్ యూజ్ చెయ్యం. ఇక్కడ 2 అనేది పర్ఫెక్ట్ న్యూమరల్ అండ్ నంబర్ గాబట్టి డజన్స్ రాదు. డజన్ వస్తది. ఐ హ్యావ్ 2 డజన్ పెన్స్ ఆఫ్ రాదు. ఓకే. అంటే ఏంటి ఇక్కడ ఐ హ్యావ్ 2 డజన్ పెన్స్. మళ్ళీ డజన్స్ ఆఫ్ రాదు. ఐ హ్యావ్ 2 డజన్ పెన్స్. లేదు ఇక్కడ మనం 2 తీసామనుకో నెక్స్ట్ ఆప్షన్ ఇంకొకలా కూడా చూడొచ్చు. ఇక్కడ 2 తీసామనుకో ఐ హ్యావ్ డజన్స్ ఆఫ్ పెన్స్. అప్పుడు యూజ్ చేయొచ్చు. డజన్స్ ఆఫ్, లాట్స్ ఆఫ్, కిలోమీటర్స్ ఆఫ్, లీటర్స్ ఆఫ్ అలాంటప్పుడు యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే నేను పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయలేదు కదా! పర్టిక్యులర్‌గా దాని ముందు న్యూమరల్ యూజ్ చేయలేదు కదా! కాబట్టి ఇక్కడ నేను పర్టిక్యులర్‌గా న్యూమరల్ యూజ్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ 2 డజన్ పెన్స్ అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం. షీ హాస్ మెనీ నాలెడ్జెస్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇదేంటిది నాలెడ్జ్ అనేది? అన్‌కౌంటబుల్ నౌన్ కదా! అన్‌కౌంటబుల్ నౌన్ అంటే మనకేంటి సింగులరే కదా! అయినా నాలెడ్జ్‌కి ప్లూరల్ నాలెడ్జెస్ కాదు. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంది కదా! ఇక్కడ నాలెడ్జెస్ వస్తుందా కదా! అని చెప్పేసంటే నో. నాలెడ్జ్ అన్‌కౌంటబుల్ నౌన్ కాబట్టి దీన్ని మనం క్వాంటిఫై చేయాలి. అంటే మెనీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! సో, చాలా సబ్జెక్ట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం క్వాంటిఫై చేయాలి అని చెప్పేసంటే బెటర్ ఆప్షన్ ఏంటి? మచ్ నాలెడ్జ్. అంటే ఏమొస్తది? షీ హాస్ మచ్ నాలెడ్జ్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఓకేనా? దీని ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుంది. షీ హాస్ మచ్ నాలెడ్జ్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ చూద్దాం. వి నీడ్ సమ్ ఫర్నిచర్స్ ఫర్ ద న్యూ ఆఫీస్. ఇక్కడ ఏముంది మిస్టేక్? యాక్చువల్లీ ఫర్నిచర్స్ మనం చూసాం కదా ఈ వర్డ్. ఫర్నిచర్ ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాం మనం? ఓన్లీ సింగులర్ కదా! అంటే ఫర్నిచర్‌కి ఫర్నిచర్స్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక మిస్టేక్. వి నీడ్ సమ్ ఫర్నిచర్ ఫర్ ద న్యూ ఆఫీస్ సరిపోతుంది ఇక్కడ. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆప్షన్. వి నీడ్ సమ్ ఫర్నిచర్ ఫర్ ద న్యూ ఆఫీస్. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్ చూద్దాం. ద క్లాస్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 హాల్ఫ్స్. మీకు చెప్పాను కదా! కలెక్టివ్ నౌన్స్ క్లాస్ అనేది ఏంటి? కలెక్టివ్ నౌన్సే కదా! కలెక్టివ్ నౌన్స్‌లో పార్టే కదా! క్లాస్ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్‌నే కదా మనం క్లాస్ అని చెప్పేసని అంటాం. అంటే కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ కలెక్టివ్ నౌన్. రైట్? క్లాస్ మనం కలెక్టివ్ నౌన్స్‌కి 2 వేస్‌లో యూజ్ చేస్తాం. ఒకటి డివైడెడ్ సెన్స్, ఒకటి యునైటెడ్ సెన్స్. యునైటెడ్ సెన్స్ అంటే ఏంటి? క్లాస్ మొత్తం కలిపి ఒకేలా ఉందనుకో అది యునైటెడ్ సెన్స్. లేదు క్లాస్‌లో ఒక క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ అనుకుందాం. అంటే క్లాస్‌లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 10 మంది ఒక అభిప్రాయం, ఒక 20 మంది ఇంకొక డెసిషన్ తీసుకున్నారనుకో, లేదంటే డిఫరెంట్‌గా థింక్ చేశారనుకో, దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? డివైడెడ్ సెన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏమొచ్చింది? క్లాస్ వాస్ డివైడెడ్ ఇంటూ 2 హాల్ఫ్స్. హాఫ్‌కి ప్లూరల్ ఫార్మ్ హాల్ఫ్స్. స్పెల్లింగ్ వచ్చేసి HALVES వస్తుంది. హాల్ఫ్స్ ఇది కాదు. హాఫ్‌కి ప్లూరల్ ఫార్మ్ ఏంటి? హాల్వ్స్. స్పెల్లింగ్ ఇది కాదు. ఇది. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మనకి ఏంటి? క్లాస్ డివైడెడ్ ఇంటూ 2 హాల్ఫ్స్. అంటే ఏంటి మనకి డివైడెడ్ సెన్స్ ఇండికేట్ చేస్తుందా? యునైటెడ్ సెన్స్ ఇండికేట్ చేస్తుందా? డివైడెడ్ సెన్సే కదా! కాబట్టి మనకేమొస్తుంది? ఇక్కడ క్లాస్ వాజ్ కాదు వర్ వస్తుంది. ఆప్షన్స్ మేబీ సమ్ మిస్టేక్ ఉన్నట్టున్నాయి. సో, ఇక్కడ మనకేమొస్తుంది? ద క్లాస్ వాజ్ కాదు. ద క్లాస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 హాల్ఫ్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ద జ్యూరీ వర్ నాట్ ఏబుల్ టు రీచ్ ఏ వెర్డిక్ట్.
ఏంటి వెరిడిక్ట్ అంటే మీనింగ్ ఏంటి? జ్యూరీ అంటే మీనింగ్ ఏంటి? జ్యూరీ ఈ వర్డ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని మనం జ్యూరీ అని చెప్పేసి అంటాము. లైక్ మనం డి అండ్ ఏవో రకరకాల షోస్ ఉంటాయి కదా, అలాంటి షోస్ చూసినప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తూ ఒక జడ్జిలు కనిపిస్తారా, లేకపోతే ఇద్దరు ముగ్గురు కనిపిస్తారా? ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు కదా, సూపర్ 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 అనుకుంటూ ఉంటారు, వాళ్ళే జ్యూరీ అని చెప్పేసానంటే. సో జ్యూరీ వర్ నాట్ ఏబుల్ టు రీచ్ ఏ వెరిడిక్ట్. వెరిడిక్ట్ అంటే మీనింగ్ ఏంటి? దీనికి మీనింగ్ తెలిస్తే అది మనకి డివైడెడ్ సెన్సా యునైటెడ్ సెన్సా అనేది తెలుస్తుంది. వెరిడిక్ట్ అంటే జడ్జిమెంట్ అనమాట. అంటే నలుగురు జడ్జిలు ఉన్నారు, వాళ్ళందరూ కలిపి ఒకే జడ్జిమెంట్ తీసుకోలేదు. వెరిడిక్ట్ అంటే జడ్జిమెంట్ అని చెప్పేసి అర్థం. అంటే ఏంటి? డి షో కండక్ట్ చేశారు, ఒకడికి డ్యాన్స్ నచ్చింది, ఇంకొకడికి నచ్చలేదు. అంటే ఏంటి? డివైడెడ్ సెన్సే కదా. ఓకే, కాబట్టి ఇక్కడ మనం వర్ యూజ్ చేసాం. ఇక్కడ జ్యూరీ ఏమైంది? ఇక్కడ జ్యూరీ ఏమైంది? కలెక్టివ్లోనే, బట్ ఇట్ ఈజ్ ఇన్ డివైడెడ్ సెన్స్. కాబట్టి వర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 8th క్వశ్చన్లో నో ఎర్రర్. ద జ్యూరీ వర్ నాట్ ఏబుల్ టు రీచ్ ఏ వెరిడిక్ట్ అంటే వాళ్ళు ఒకే జడ్జిమెంట్ తీసుకోలేదు అని అర్థం. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. ద కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. కరెక్ట్గా 8th వన్కి ఆపోజిట్. ఇక్కడ జ్యూరీ ఏంటి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు, బట్ ఇక్కడ కమిటీ ఏం చేశారు? కమిటీ అంటేనే గ్రూప్ ఆఫ్ మెంబర్స్. సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ అంటే అందరూ కలిపి ఒక డెసిషన్ ఆ రిపోర్ట్ ఏదో ఒకటి తయారు చేశారు, అంటే అందరూ కలిపి తయారు చేశారు, ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఇక్కడ మనం హ్యాజ్ యూజ్ చేసామా? కమిటీ అంటే అందరూ కలిపి రిపోర్ట్ సబ్మిట్ చేశారంటే అందరూ కలిపి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పిన అందరూ కలిపి ఒకటే రిపోర్ట్ తయారు చేశారు, ఆ రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేశారు. కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనేది ఏమవుతుంది? కరెక్ట్. అంటే ఇక్కడ మనకి యూజ్ చేసే నౌన్కి కరెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ జరిగింది. సో 9th వన్లో కూడా నో ఎర్రర్. 8th వన్ అండ్ 9th వన్ నో ఎర్రర్. ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ డిఫరెంట్ వ్యూ. లైక్ జ్యూరీ కలెక్టివ్ నౌన్, ఇక్కడ కూడా కమిటీ కలెక్టివ్ నౌన్. ఇక్కడ ఏ సెన్స్? 8th వన్లో ఏ సెన్స్? డివైడెడ్ సెన్స్. 9th వన్లో ఏ సెన్స్? యునైటెడ్ సెన్స్. సో 8th అండ్ 9th నో ఎర్రర్, బట్ హ్యాస్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. ద పోలీస్ ఈజ్ లుకింగ్ ఫర్ ద థీఫ్ అంట. పోలీస్ చదివాం కదా, పోలీస్ ఏంటి? సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా? సింగులరా ప్లూరలా? పోలీస్ని మనం ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ కదా, కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ? ద పోలీస్ ఆర్ లుకింగ్ ఫర్ ద థీఫ్. ఐ థింక్ ఆప్షన్స్ ఆర్ నాట్ మెన్షన్డ్ కరెక్ట్లీ. ఓకే, ఇక్కడ ద పోలీస్ ఈజ్ రాదు, పోలీస్ ఆర్ వస్తుంది. ఓకే, ద పోలీస్ ఆర్ లుకింగ్ ఫర్ ద థీఫ్. నెక్స్ట్ 11th వన్ చూద్దాం. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అబౌట్ ద వెరిడిక్ట్. ఇందాక వచ్చింది కదా సేమ్. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అబౌట్ ద వెరిడిక్ట్. సేమ్ అలాంటి మీనింగ్లోనే ఇంకొకటి ఇక్కడ ఏమొచ్చింది? ద జ్యూరీ వర్ డివైడెడ్, వాడే ఇచ్చాడు. అంటే ఏంటి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జడ్జిమెంట్ ఇస్తున్నారు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్. అంటే జడ్జిమెంట్ ఏదో ఉంది, వాళ్ళు అందరూ కలిసి ఒకే ఒపీనియన్ ఇచ్చారా? కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్. అంటే ఏదో జడ్జిమెంట్ లేకపోతే విన్నర్ని డిక్లేర్ చేశారు. విన్నర్ని డిక్లేర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలని, అంటే డిఫరెంట్ ఒపీనియన్ని వాళ్ళు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ జ్యూరీ ఏమొస్తుంది? వర్ అనేది బెటర్ ఆప్షన్. నెక్స్ట్ 12th వన్. ద ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడెడ్ బై ద విట్నెస్ వర్ క్రూషియల్ టు ద కేస్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద ఇన్ఫర్మేషన్స్. దీనికి అగ్రి అయ్యే వెర్బ్ ఏంటి? వర్ అని చెప్పేసి అనుకున్నాం. ద ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడెడ్ బై ద విట్నెస్ వర్ క్రూషియల్ టు ద కేస్. ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడైనా దీన్ని మనం ప్లూరల్లో యూజ్ చేస్తామా? నో. కాబట్టి ఏమొస్తుంది? ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద విట్నెస్. ఓకే, వజ్. ఇక్కడ వర్ రాదు, మనకేమొస్తుంది? వజ్. ఎందుకంటే మనం దీన్ని సింగులర్లోకి మార్చాం కదా. ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి? అన్కౌంటబుల్ నౌన్.
సింగులర్ అని చెప్పేసి అంటున్నానంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటి? అన్‌కౌంటబుల్ నౌన్. అన్‌కౌంటబుల్ నౌన్ అంటే ఖచ్చితంగా మనకి మనం యూజ్ చేసే వెర్బ్ గాని, ప్రొనౌన్ గాని ఎందులో ఉండాలి? సింగులర్‌లో ఉండాలి. అందుకే అన్‌కౌంటబుల్ నౌన్ అని చెప్పేసి కన్‌ఫ్యూజ్ చేయకుండా నేను సింగులర్ అని యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇన్ఫర్మేషన్ అనేదేంటి? సింగులర్ కదా! కాబట్టి ఇక్కడ కూడా కరెక్షన్ ఏమొస్తుంది? వర్ రాదు. వస్తుంది. ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద విట్నెస్ వాస్ క్రూషియల్ టు ద కేస్. లేదు, ఇక్కడ వర్రే ఉండాలి. వాజ్ కరెక్ట్ ఆప్షన్. లేదు, ఇక్కడ నేను వర్ ఉండాలి. నేను ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలి అని చెప్పేసాననుకో, అప్పుడు మనం ఇక్కడ దీన్ని మార్చుకోవచ్చనమాట. అంటే అన్‌కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. బట్ అన్‌కౌంటబుల్ నౌన్‌ని కూడా మనం ప్లూరల్‌లోకి చేంజ్ చేయాలి అని చెప్పేసనంటే, ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ చేస్తే మనం దాన్ని ప్లూరల్ ఫార్మ్‌లోకి మార్చుకోవచ్చు. లైక్ ద పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, 3 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం బాగా ఎక్కువ యూజ్ చేసే వర్డ్ ఏంటి? చాక్లెట్స్ అని చెప్పేసని అనుకుంటాం. బట్ చాక్లెట్ కూడా మనకి అన్‌కౌంటబుల్ నౌనే. సోప్స్ యూజ్ చేస్తాం కదా! అవి కూడా మనం బాగా యూజ్ చేసే చాక్లెట్స్ గానీ, సోప్స్ గానీ అవన్నీ కూడా ఏంటి? అన్‌కౌంటబుల్ నౌన్. అంటే మనం దేంట్లో యూజ్ చేయాలి దాన్ని? సింగులర్‌లో యూజ్ చేయాలి. బట్ ఈ చాక్లెట్‌ని గానీ, లేకపోతే సోప్‌ని గానీ మనం ప్లూరల్‌లో యూజ్ చేయాలనుకో, వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఎక్స్‌ట్రా వర్డ్స్ టు ఇట్. లైక్ సోప్ ఉంది. 2 బార్స్ ఆఫ్ సోప్. సోప్ సింగులర్‌లోనే ఉంటుంది. దాని పక్కనొచ్చే 2 బార్స్ ఆఫ్ సోప్, 3 బార్స్ ఆఫ్ సోప్. ఓకే. లైక్ చాక్లెట్ కూడా అంతే. 3 పీసెస్ ఆఫ్ చాక్లెట్, 3 బార్స్ ఆఫ్ చాక్లెట్. లైక్ చాక్లెట్ కూడా అంతే. లైక్ 2 బార్స్ ఆఫ్ చాక్లెట్, 4 పీసెస్ ఆఫ్ చాక్లెట్, లైక్ దట్ అనమాట. అంటే ఏంటి? అన్‌కౌంటబుల్ నౌన్స్‌ని కూడా మనం ప్లూరల్‌లో యూజ్ చేయొచ్చు. బట్ దేర్ ఈస్ ఎ కండిషన్. దానికి మనం జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేస్తే దాన్ని మనం ప్లూరల్‌లోకి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ ఇలానే ఇక్కడుండే ఎగ్జాంపుల్‌లో నాకు వజ్ మార్చాలని లేదు, వర్రే యూజ్ చేయాలనుకో, అయితే ఇన్ఫర్మేషన్స్ ఎలాగో ఉండదులే. ఇన్ఫర్మేషన్‌కి ఎస్ రాదు. ఇక్కడ మనం 2 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే తీసేస్తాము. 2 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద విట్నెస్ వర్ క్రూషియల్ టు ద కేస్. లేదు, వాజ్ ఇది కూడా మిస్టేకే. వర్ తీసేసి మనం సింగులర్‌లో యూజ్ చేయాలంటే ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద విట్నెస్ వాస్ క్రూషియల్ టు ద కేస్. అర్థమైంది కదా! 13th క్వెషన్ చూద్దాం. ద న్యూలీ బిల్ట్ హౌసెస్ లుక్ బ్యూటిఫుల్. ఏముంది ఇక్కడ ఎర్రర్ 13th క్వెషన్‌లో? ద న్యూలీ బిల్ట్ హౌసెస్ లుక్ బ్యూటిఫుల్. ఏం లేదు అని చెప్పేసని అనుకుంటాం. బట్ హౌస్ ఉంది కదా! హౌసెస్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? ద న్యూలీ బిల్ట్ హౌసెస్. హౌసెస్ మనకి నౌనే కదా! హౌస్ కౌంటబుల్ నౌనా? అన్‌కౌంటబుల్ నౌనా? కౌంటబులే కదా! అంటే ఏంటి? సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. ద న్యూలీ బిల్ట్ హౌస్‌కి ప్లూరల్ ఏంటి? హౌసెస్. లుక్ ఉంది కదా! లుక్ అనేది వెర్బే కదా ఇక్కడ. వెర్బ్ అది సింగులర్‌ని సపోర్ట్ చేసేలా ఉందా? ప్లూరల్‌ని సపోర్ట్ చేసేలా ఉందా? ప్లూరల్‌ని సపోర్ట్ చేసేలాగే కదా ఉంది. కాబట్టి ద న్యూలీ బిల్ట్ హౌసెస్ లుక్ బ్యూటిఫుల్. దేర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ దిస్ 13th క్వెషన్. అంటే ఆప్షన్ ఏని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 14th వన్. ద క్రిటిసిజం ఆన్ గవర్నమెంట్ పాలసీస్ వర్ హార్ష్. ఇక్కడ మనకి పాలసీస్ ఉంది కదా! కాబట్టి దాన్ని సపోర్ట్ చేసే వెర్బ్ వర్ ఉంది. కరెక్టే అని చెప్పేసని అనుకుంటాం మనం. బట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? పాలసీస్ కాదు. ద క్రిటిసిజం ఆన్ ద గవర్నమెంట్ పాలసీస్. మనకి సబ్జెక్ట్ ఏంటి? క్రిటిసిజం. అంటే ఏవైతే గవర్నమెంట్ యొక్క పాలసీస్ ప్రొవైడ్ చేశారు, కొన్ని లిస్ట్ ఆఫ్ పాలసీస్ ప్రొవైడ్ చేశారు. దాని మీద క్రిటిసిజం అంటే దాని మీద విమర్శలొచ్చాయి కొన్ని. విమర్శలు తెలుగులో ఉండొచ్చు. బట్ ఇంగ్లీష్‌లో ఉండే రూల్స్ వేరు అని చెప్పేసని అన్నాం కదా! మనం క్రిటిసిజం ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ అన్‌కౌంటబుల్ నౌన్. అన్‌కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? సింగులరే కదా! ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్‌ని క్యాచ్ చేస్తే దాన్ని మనం కరెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి మనకి? ద క్రిటిసిజం ఆన్ ద గవర్నమెంట్ పాలసీస్. గవర్నమెంట్ పాలసీస్ కదా! వర్ కరెక్టే అని చెప్పేసని అనొచ్చు. కానీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? క్రిటిసిజం. క్రిటిసిజం ఈజ్ అన్‌కౌంటబుల్ నౌన్. కాబట్టి మనకేమొస్తుంది? ద క్రిటిసిజం ఆన్ ద గవర్నమెంట్ పాలసీస్ వర్ రాదు. మనకేమొస్తుంది?
వజ్ అనేది వస్తుంది. ఓకే. ఇచ్చిన ఆప్షన్‌లో ఇలా కూడా తీసుకోవచ్చు మనం. ద క్రిటిసిజం అగైన్స్ట్ ద గవర్నమెంట్ పాలిసీస్ వాజ్ హార్ష్. అలా కూడా తీసుకోవచ్చు మనం. క్రిటిసిజం అగైన్స్ట్ అది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే టోటల్ సెంటెన్స్ వచ్చి ఏమవుతుంది? ద క్రిటిసిజం అగైన్స్ట్ ద గవర్నమెంట్స్ పాలిసీస్ వాజ్ హార్ష్. అంటే ఆన్ కన్నా బెటర్ ఆప్షన్ ఏంటి అని చెప్పేసంటే అగైన్స్ట్ అనమాట. ఆన్ కూడా ఓకే. బట్ ఆన్ కన్నా బెటర్ ఆప్షన్ ఏంటి? అగైన్స్ట్. ద క్రిటిసిజం అగైన్స్ట్ ద గవర్నమెంట్ పాలిసీస్ వాజ్ హార్ష్. నెక్స్ట్ 15th రీడింగ్ బుక్స్ ఆర్ ఏ గుడ్ హ్యాబిట్. ఇక్కడ బుక్స్ వచ్చింది కదా, సో కాబట్టి ఆర్ కరెక్టే అనుకుంటాం. బట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? రీడింగ్. రీడింగ్ బుక్స్ అంటే రీడింగ్ అనే హ్యాబిట్. రీడింగ్ ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? రీడింగ్ బుక్. రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. ఆర్ రాదు, ఈజ్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. మనకి సబ్జెక్ట్ ఏంటో క్యాచ్ చేయగలిగితే దాని తర్వాత మనం యూజ్ చేసే వర్బ్స్ కానీ లేకపోతే ప్రొనౌన్స్ కానీ సింగులర్లో ఉండాలా ప్లూరల్లో ఉండాలా అనేది డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ 16th వన్ చూద్దాం. ద క్లాస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఆల్రెడీ ఈ మెథడ్లో మనకి నెక్స్ట్ 16th చూద్దాం. ద క్లాస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఆల్రెడీ ఇదే మోడల్లో మనకి క్వశ్చన్ వచ్చిందిగా, డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ అని చెప్పేసి అని అన్నాం కదా. అంటే క్లాస్ ఏమైంది? డివైడెడ్ సెన్సే కదా, కలెక్టివ్ నౌనే, బట్ ఎలా ఉంది? డివైడెడ్ సెన్స్ కదా. కాబట్టి వర్ అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ఏంటి? ఏ. మనం ఏని బెటర్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ద క్లాస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. నెక్స్ట్ 17th వన్. హీ గేవ్ మీ మెనీ అడ్వైజెస్. రిపీట్ అయిన క్వశ్చన్లా ఉంటుంది. బట్ చెప్పాను కదా, ఏదైనా అన్కౌంటబుల్ నౌన్ని మనం కౌంటబుల్లోకి మార్చుకోవాలనుకో ఇలా యూస్ చేయొచ్చు అనమాట. హీ గేవ్ మీ పీసెస్ ఆఫ్ అడ్వైస్. ఇది బెటర్ ఆప్షన్. మెనీ అడ్వైజెస్ కాదు, మెనీ ఎప్పుడు వస్తుంది? నెంబర్ వచ్చినప్పుడు వస్తుంది. అంటే రిపీట్ అయిందేమో క్వశ్చన్ అని చెప్పేసి అని అనుకుంటాం. బట్ ఆప్షన్స్ డిఫరెన్స్ ఉంది కదా, కాబట్టి 17th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? హీ గేవ్ మీ పీసెస్ ఆఫ్ అడ్వైజెస్. సారీ, సేమ్ క్వశ్చన్ అని చెప్పేసి అని అనుకుంటాము, బట్ డిఫరెన్స్ ఉంది కదా. ఇక్కడ ఏంటి ఆన్సర్? హీ గేవ్ మీ మెనీ అడ్వైజెస్ అని చెప్పేసి ఉంది. బట్ ఏంటి ఇక్కడ? హీ గేవ్ మీ పీసెస్ ఆఫ్ అడ్వైజ్. అడ్వైజ్ని ఎప్పుడు మనం అడ్వైజెస్ అని చెప్పేసి రాయము, కానీ ఇది అన్కౌంటబుల్ నౌన్ కదా, కౌంటబుల్ చేయాలి అని చెప్పేసి అంటే దాని ముందు మనం యాడ్ చేసిన వర్డ్ ఏంటి? పీసెస్ ఆఫ్. హీ గేవ్ మీ పీసెస్ ఆఫ్ అడ్వైస్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ద న్యూలీ పెయింటెడ్ వాల్ లుక్ బ్యూటిఫుల్. ఎక్కడుంది ఇక్కడ ఎర్రర్? ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే ఎర్రర్ ఏంటో తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వాలేనా? ద న్యూలీ పెయింటెడ్ వాల్. ఇదంతా ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు? లేటర్ ఆన్ వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? వాల్ అనమాట. ఈ వాల్కి ముందు వచ్చే ద న్యూలీ పెయింటెడ్ అంతా ఏమవుతుంది? మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు? నౌన్ని క్వాలిఫై చేసేది. అంటే నౌన్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరైనా కానీ మనం దేని కింద కన్సిడర్ చేస్తాం? యాడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ వాల్ సింగులరా ప్లూరలా? సింగులర్, రైట్? సో సింగులర్ అయితే దాన్ని అగ్రీ చేసేవారు సింగులర్లో ఉండాలా ప్లూరల్లో ఉండాలా? సింగులర్ కాబట్టి సింగులర్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ లుక్ వస్తుందా? లుక్ రాదు, లుక్స్ వస్తుంది. ఉన్న ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ తీసుకుంటే ద న్యూలీ, ఇక్కడ ఉందా? ద న్యూలీ పెయింటెడ్. ఇక్కడ ద న్యూలీ పెయింటెడ్ వాల్ లుక్స్ బ్యూటిఫుల్. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. ద అటాక్ ఆన్ ద కాన్వాయ్ వర్ డెడ్లీ. ఇక్కడ నౌన్ ఎవరు? సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఫస్ట్ కాన్వాయ్ చూద్దాం. కాన్వాయ్ అంటే మీనింగ్ ఏంటి? తెలీదా? కాన్వాయ్ అంటే లైక్ గ్రూప్ ఆఫ్ కార్స్. మన జగనన్న కానీ లేకపోతే మన ప్రజెంట్ సీఎం ఉన్న చంద్రబాబు కానీ లేకపోతే ఎవరో ఒకళ్ళు అలాంటి విఐపీస్ వాళ్ళు మల్టిపుల్ కార్స్లో వెళ్తూ ఉంటారు కదా,
అలా ఒకదాని వెనుక కార్ ఒకటి 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 అలా వెళ్తూ ఉంటే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం, కాన్వాయ్. నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కార్స్. గ్రూప్ ఆఫ్ యాక్చువల్లీ నాట్ గ్రూప్ ఆఫ్ కార్స్, గ్రూప్ ఆఫ్ సిమిలర్ కార్స్. అంటే కార్లు అన్నీ చూడడానికి సిమిలర్గా ఉంటాయి, ఒకే నెంబర్ ఉంటుంది, ఒకటే ఉంటుంది, అన్నీ ఒకటే ఉంటాయి. సిమిలర్ కార్స్ అలా ఉంటే కనుక దాన్ని మనం కాన్వాయ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ కాన్వాయ్ అంటేనే గ్రూప్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్ కదా. సో మనం వర్ కరెక్టే అని చెప్పేసి అని అనుకుంటాం. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ద అటాక్. అటాక్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అటాక్ అంటే ఏంటి, దాడి చేయడం, అంతే కదా. కాన్వాయ్ కాదు ఇక్కడ మనకి సబ్జెక్ట్, అటాక్. ద అటాక్ ఆన్ ద కాన్వాయ్. అటాక్ సింగులర్ కదా, కాబట్టి మనకి వర్ రాదు, వజ్ వస్తుంది. ఇక్కడ మొత్తం కలిపివ్వకుండా ఇక్కడ అటాక్ ఆన్ వజ్, ఇక్కడ కామా ఉండాలి. సో ద అటాక్ ఆన్ ద కాన్వాయ్ వాజ్ డెడ్లీ. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాం. స్విమ్మింగ్ ఈజ్ ఎవ్రీడే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. వెరీ ఈజీ క్వశ్చన్. స్విమ్మింగ్ సింగులరా ప్లూరలా, సింగులరే కదా. ఓకే, డే ఆర్ రాదు, ఈజ్. స్విమ్మింగ్ ఎవ్రీడే ఈజ్ బి. బి ఈజ్ ద బెటర్ ఆప్షన్. సింపుల్ వన్. ఇలాంటి వాటిలో మనం రూల్స్ అన్నీ మాట్లాడితే బాగుంటుంది, బట్ ఇట్స్ ఏ సింపుల్ వన్ కదా. స్విమ్మింగ్ ఎవ్రీడే ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అంతే. ఎవ్రీడే ఈజ్ వస్తుంది. నెక్స్ట్ 21st క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. షీ బాట్ 2 పెయిర్ ఆఫ్ షూస్. ఇక్కడ ఏం మెన్షన్ చేసాము, 2 షూస్. షూస్కి షూసెస్ ఉంటుందా, ఉండదు కదా. షూస్ అనేది ప్లూరల్ వర్బ్, దానికి మళ్ళీ ప్లూరల్ ఉండదు. దీన్ని మనం సింగులర్లో యూజ్ చేయలేం. ఓకే, ఇక్కడ 2 పెయిర్ ఆఫ్ షూస్ కాదు, 2 పెయిర్స్ ఆఫ్ షూస్ వస్తుంది. ఎందుకు, 2 అనేది మోర్ దెన్ 1 కదా, అంటే ఏంటి, ప్లూరల్. అంటే ఆల్రెడీ ఇక్కడ షూస్ ప్లూరల్లో ఉంది కదా, దీని ముందు మార్చక్కర్లేదు కదా అని చెప్పేసి అంటే నో. సో 2 పెయిర్స్ ఆఫ్ షూస్ అనమాట. పెయిర్ ఆఫ్ షూస్ అలానే యూజ్ చేస్తాం. పెయిర్ ఆఫ్ షూస్ అంటే ఎంత, 2 చెప్పులు ఉన్నట్టు, అంటే 2 జతలు. 2 జతలు కాదు, 2 చెప్పులు ఉన్నట్టు, అంటే ఒక జత. పెయిర్ అని చెప్పేసి అంటే ఒక జత. ఇక్కడ ఏంటి మనకి 2 పెయిర్ అని చెప్పేసి అన్నాం కదా, అంటే ఎన్ని జతలు ఉన్నట్టు, 2 జతలు ఉన్నట్టు. కాబట్టి 2 పెయిర్స్ వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ 2 పెయిర్స్ ఆఫ్ షూస్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాం. ద ఫ్యూ రిమైనింగ్ సీట్స్ వాజ్ క్విక్లీ ఫిల్డ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు, ఫ్యూ రిమైనింగ్ కదా. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు, ఫ్యూ కదా, కాబట్టి వాజ్ కరెక్టే అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి, ద ఫ్యూ రిమైనింగ్ సీట్స్. సీట్స్ అనేది సబ్జెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న యాడ్జెక్టివ్లో వచ్చే రూల్ ఉంటుంది, ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ చూద్దాము. బట్ ఇక్కడ మనం నౌన్ గురించి కదా చదువుతున్నాం. ఇక్కడ నౌన్ ఎవరు, సీట్స్. ద ఫ్యూ రిమైనింగ్ సీట్స్. సీట్కి సీట్ అనేది సింగులర్, సీట్ సింగులర్కి ప్లూరల్ ఏంటి, సీట్స్. కాబట్టి ఇక్కడ మనకి వజ్ వస్తుందా, కాదు కదా, వర్. యాక్చువల్లీ నథింగ్ రూల్. ద ఫ్యూ రిమైనింగ్ సీట్స్ అంటే ఫ్యూ అంటే అసలు ఏం లేవు అని చెప్పేసి అర్థం. ద ఫ్యూ రిమైనింగ్ సీట్స్ అంటే సీట్స్ ఉన్నవే కొన్ని. అంటే దేవరా రిలీజ్ రోజు ఫస్ట్ రోజు మనకి సీట్స్ అసలు దొరకవు కదా, ఏదో పరిపాటున మన లక్, మన సుడి వట్ర సుడి కొంచెం లక్ ఫేవర్ చేసి కొన్ని సీట్స్ ఉన్నాయి. ఆ కొన్ని సీట్స్ కూడా అంటే మనం చూసి జస్ట్ పేమెంట్ నొక్కేలోపు అవి కూడా ఫిల్ అయిపోయినాయి అనమాట. అది దాని మీనింగ్. ద ఫ్యూ రిమైనింగ్ సీట్స్ వర్ క్విక్లీ ఫిల్డ్. ఓకే, నెక్స్ట్. ద బిలీఫ్ ఇన్ సూపర్స్టిషన్స్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. సూపర్స్టిషన్స్ అంటే ఏంటి, మూఢనమ్మకాలు. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి, ద బిలీఫ్ ఇన్ సూపర్స్టిషన్స్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. సూపర్స్టిషన్ ఈజ్ ఎ సింగులర్, దానికి ప్లూరల్ ఏంటి, సూపర్స్టిషన్స్. అంటే మూఢనమ్మకాలు, గుడ్డి నమ్మకాలు అని చెప్పేసి అంటాం కదా, అది సూపర్స్టిషన్ అని చెప్పేసి అంటే. సో సూపర్స్టిషన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఈజ్ రాదు, ఆర్ వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటాం. బట్ నో, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు, సబ్జెక్ట్ మనకి సూపర్స్టిషన్స్ కాదు, మనకి సబ్జెక్ట్ ఎవరు, బిలీఫ్, నమ్మకం. అంటే సూపర్స్టిషన్ మీద ఉన్న నమ్మకం, నమ్మకాలు. ఓకే,
ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? బిలీఫ్. బిలీఫ్ అనేది ఏంటి? సింగులర్ నౌన్. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. బిలీఫ్ ఇక్కడ కామా వస్తుంది. సో ఏ ఈజ్ ద బెటర్ ఆప్షన్. ద బిలీఫ్ ఇన్ సూపర్స్టిషన్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. వైడ్ స్ప్రెడ్ అంటే నథింగ్ బట్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది, చాలా త్వరగా స్ప్రెడ్ అయింది, చాలా ఎక్కువ ఏరియా స్ప్రెడ్ అయింది అని చెప్పేసి అర్థం. ఇక్కడ ఎక్కువ ఏరియా స్ప్రెడ్ అవ్వడం అని చెప్పేసి అంటే చాలా ఎక్కువ మంది నమ్ముతున్నారు అని అర్థం అనమాట. అంతేగాని కిలోమీటర్స్ స్ప్రెడ్ అయింది అని కాదు దీని మీనింగ్. కాబట్టి 23rd ఎర్రర్ ఉందా? నో ఎర్రర్. సో ఏని బెటర్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 24 టు ఎర్ ఈజ్ హ్యూమన్. ఏంటి దీని మీనింగ్? టు ఎర్ ఈజ్ హ్యూమన్. సింపుల్గా తప్పులు చేయడం మానవ సహజం, నైజం అని చెప్పేసి మనం తెలుగులో ఒక ఇడియం చెప్తాం కదా, దానికి పక్కా ట్రూ ట్రాన్స్లేషన్ అనమాట ఇది. టు ఎర్ ఈజ్ హ్యూమన్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? టు ఎర్. ఇది టు ఇన్ఫినిటివ్ అండ్ బేర్ ఇన్ఫినిటివ్లో వచ్చే క్వశ్చన్ ఇది. టు ఎర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది మనకి. ఈజ్, టు ఎర్ అనేది సింగులర్, ఈజ్ దానికి కరెక్ట్గా అగ్రీ చేసే వెర్బే. ఇది ఈ కాన్సెప్ట్ టు ఇన్ఫినిటివ్ అండ్ బేర్ ఇన్ఫినిటివ్ మనకి వెర్బ్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏముంది? ఎర్రర్. దెర్ ఈజ్ నో ఎర్రర్. కాబట్టి ఏని బెటర్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూద్దాం. ద మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ ద కంట్రీ. ఇక్కడ ఏంటి? ఎర్రర్ ఏముంది? ద మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ ద కంట్రీ. ఏమన్నా కరెక్ట్ మీనింగ్ వచ్చేది ఉందా? ద మెనీ ప్రాబ్లమ్స్, ప్రాబ్లం సింగులర్ అండ్ ప్లూరల్ ఉంది కాబట్టి అది అన్కౌంటబుల్ కౌంట్. ఇక్కడ మనకి ఏముంది? ప్రాబ్లం అండ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనకి ఏంటది? కౌంటబుల్లో ఉన్నాయి కదా. ఇక్కడ దీన్ని కరెక్ట్ చేస్తే ఏమొస్తుంది? ద మెనీ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద కంట్రీ. ఇక్కడ మనం ఆర్ ఫేసింగ్ అనేది కూడా కరెక్ట్ అవ్వదు. ఎందుకు అని చెప్పేసి అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు చేద్దాం. బట్ ఇక్కడ మనకి బెటర్ ఆప్షన్ వచ్చేసి ద మెనీ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద కంట్రీ అని రాస్తే కరెక్ట్ సరిపోతుంది మనకి. ఫేస్ ద కంట్రీ కాదు అండ్ ఆర్ ఫేసింగ్ కూడా రాదు. సో ద మెనీ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద కంట్రీ, దీన్ని మనం బెటర్ ఆప్షన్ కింద చూసుకోవచ్చు. ఇక్కడ అంటే సిఏ బట్ ఇక్కడ ఈజ్ రాదు, ఆర్ రాదు. మెనీ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద కంట్రీ అలా సరిపోతుంది మనకి. నెక్స్ట్ 26th. ద ఆడియన్స్ వాస్ క్లాపింగ్ ఎంతూజియాస్టికల్లీ. ఇక్కడ మనకి ఆడియన్స్ అంటే ఏంటి? చూసేవాళ్ళు అంతే కదా. సో ద ఆడియన్స్ వాజ్ క్లాపింగ్ ఎంతూజియాస్టికల్లీ. ఆడియన్స్ అంటే ఏంటి? ప్రేక్షకులు మనమే కదా. వాళ్ళు ప్లూరల్ చాలామంది ఉంటారు కాబట్టి ద ఆడియన్స్ వర్ అని చెప్పేసి అనుకుంటాం మనం. బట్ ఆడియన్స్ అనేది ఏ నౌన్? కలెక్టివ్ నౌన్. చెప్పాను కదా, కలెక్టివ్ నౌన్లో డివైడెడ్ సెన్స్, యునైటెడ్ సెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి? ఆడియన్స్ వాజ్ క్లాపింగ్ ఎంతూజియాస్టికల్లీ. అందరూ కలిపి ఒక షో చూస్తున్నారు, వాళ్ళందరూ కలిపి ఆ షోని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి వర్ అనేది రాదు. ఈ ఆడియన్స్ అనేది యునైటెడ్ సెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆడియన్స్ వాజ్ క్లాపింగ్ ఎంతూజియాస్టికల్లీ అంటే ఏంటి? దీంట్లో ఎర్రర్ ఏం లేదు. సో కాబట్టి మనకి బెటర్ ఆప్షన్ ఏమవుతుంది? ఏ అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 27th చూద్దాం. షీ హ్యాస్ మెనీ నాలెడ్జెస్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్. సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాము, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఇక్కడ 28th చూద్దాము. ద స్లోలీ మూవింగ్ ట్రాఫిక్ వాజ్ ఫ్రస్ట్రేటింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు మనకి? స్లోలీ మూవింగ్ ట్రాఫిక్. ద స్లోలీ మూవింగ్ ట్రాఫిక్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? ట్రాఫిక్ అనేది ఏ నౌన్? ట్రాఫిక్స్ ఉంటుందా? ఉండదు కదా. ట్రాఫిక్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో కాబట్టి ద స్లోలీ మూవింగ్ ట్రాఫిక్ వాజ్ ఫ్రస్ట్రేటింగ్. వాజ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో నో ఎర్రర్. ఏని బెటర్ ఆప్షన్ కింద చూస్ చేయొచ్చు మనం. నెక్స్ట్ 29th చూద్దాం. ద డిమాండ్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్ హ్యాస్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ 29th చూద్దాం. ద డిమాండ్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్
హ్యాస్ ఇంక్రీజ్డ్. ఏంటి దీని మీనింగ్? అఫోర్డబుల్ హౌసింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? అఫోర్డబుల్ కాదు, అఫోర్డబుల్ హౌసింగ్ కాదు, డిమాండ్ అనేది సబ్జెక్ట్ మనకి ఇక్కడ. దీని మీనింగ్ చూద్దాము, ఆ తర్వాత సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. అంటే అఫోర్డబుల్ హౌసింగ్ అంటే తక్కువలో, అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్లో భరించగలిగే హౌసింగ్, అంటే అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ అలా మిడిల్ క్లాస్ కంఫర్ట్లో ఉండే ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతూ ఉందంట. ఇక్కడ చూద్దాం మనం, డిమాండ్, అఫోర్డబుల్ హౌసింగ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? డిమాండ్. కాబట్టి ఇక్కడ మనకి హ్యాజ్ ఉంది కదా, హ్యాజ్ అనేది సింగులర్ని సపోర్ట్ చేస్తుంది. డిమాండ్, ఇక్కడ మనకి డిమాండ్ ఏంటి? సింగులర్ నౌన్ కాబట్టి హ్యాజ్ సరిపోయింది. ఇక ఇందులో ఎర్రర్ ఏం లేదు. సో కాబట్టి ఏని బెటర్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ 30th చూద్దాం. ప్లేయింగ్ వీడియో గేమ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? వీడియో గేమ్స్ అని అనుకుంటాం, కాబట్టి ఆర్ కరెక్టే అని చెప్పేసి అనుకుంటాం. బట్ నో, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? ప్లేయింగ్ వీడియో గేమ్స్. ప్లేయింగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అంటే వీడియో గేమ్స్ కాదు మనకు అక్కడ సబ్జెక్ట్స్. వీడియో గేమ్స్ ఆడడం అనే చర్య ఏదైతే ఉందో అది మనకి సబ్జెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ప్లేయింగ్ అనేది వెర్బ్ కాదు, జెరండ్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మనకి వెర్బ్ వచ్చినప్పుడు క్లియర్గా కాన్సెప్ట్ అర్థం అవుతుంది. బట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఆర్ రాదు, ఈజ్ వస్తుంది. ఎందుకు అంటే అంటే వీడియో గేమ్స్ ఆడడం అనేది నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. ఎందుకు అని చెప్పేసి అంటే ప్లేయింగ్ వీడియో గేమ్స్ సింగులర్ కదా, కాబట్టి ఈజ్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 31st చూద్దాం. హీ గేవ్ మీ మెనీ ఇన్ఫర్మేషన్స్. ఆల్రెడీ ఇది రిపీట్ అయింది, సో కాబట్టి నెక్స్ట్కి వెళ్దాము. 32 ద లిటిల్ చైల్డ్ వాజ్ క్రయింగ్. ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద లిటిల్ చైల్డ్ అంటే ఒక్క అమ్మాయి ఉంది, ఒక్క చిన్న పిల్ల, చిన్న బాబు, సంథింగ్ ఎవరో ఒకళ్ళు. ద లిటిల్ చైల్డ్ వాజ్ క్రయింగ్. చైల్డ్ సింగులరే కదా, కాబట్టి వాజ్ కరెక్టే. దీంట్లో నో ఎర్రర్ కాబట్టి ఏని బెటర్ ఆప్షన్ కింద చూస్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ 33 చూద్దాం. ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? క్లైమేట్ చేంజ్ కాదు, ఇంపాక్ట్ అంటే దాని యొక్క ఫలితమో లేకపోతే దాని యొక్క రిజల్టెంట్. ద ఇంపాక్ట్ దాని యొక్క ప్రభావం ఎలా ఉంది? సిగ్నిఫికెంట్ అంటే మనం మెజర్ చేయగలిగింది, మనం గుర్తించగలిగేట్లాగా ఉంది అని అర్థం. ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు? ఇంపాక్ట్. ఇదేంటిది? అన్కౌంటబుల్ నౌన్. అంటే మనం ఎలా యూజ్ చేయాలి? సింగులర్. కాబట్టి ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ అనేది కరెక్టే, దీంట్లో ఎర్రర్ లేదు. సో ఇక్కడ ఈజ్ కాబట్టి మనం ఏని బెటర్ ఆప్షన్ కింద చెప్పచ్చు. నెక్స్ట్ 34th క్వశ్చన్. ఇక్కడ ఏంటిది? టు రన్ ఫాస్ట్ ఆర్ హిస్ హాబీ. ఇందాక మనం టు ఎర్ ఈజ్ హ్యూమన్ అని చెప్పేసి చదివాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్. నెక్స్ట్ 34 చూద్దాం. ఇక్కడ 34 క్వశ్చన్ ఏంటి? టు రన్ ఫాస్ట్ ఆర్ హిస్ హాబీ. ఇందాక మనం టు ఎర్ ఈజ్ హ్యూమన్ అనేది చూసాం కదా, సేమ్ అలానే అనమాట. టు ఇన్ఫినిటివ్ అండ్ బేర్ ఇన్ఫినిటివ్ మనం ఇది వెర్బ్ వచ్చినప్పుడు చూద్దాం. బట్ టు రన్ ఫాస్ట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? ఫాస్ట్గా పరిగెత్తడం అనేది, అంటే అనే విషయం ఏదైతే ఉందో అది తన హాబీ. సో కాబట్టి ఇక్కడ మనకి ఆర్ వస్తుందా? ఆర్ రాదు, ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. టు రన్ ఫాస్ట్ ఈజ్ హిస్ హాబీ అంటే స్పీడ్గా పరిగెత్తడం అనేది తన హాబీ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ 35th. ద ఫ్యూ రిమైనింగ్ టికెట్స్ వర్ సోల్డ్ అవుట్ క్విక్లీ. ఇది ఆల్రెడీ మనకి రిపీట్ అయినట్టుంది, సో ఇది తీసేద్దాం. 34 ఇది ఆల్రెడీ మనకి రిపీట్ అయినట్టుంది, సో ఇది తీసేద్దాం. 35th క్వశ్చన్. Okay friends, that's all for today. Thank you for joining with us. Don't forget to like, share and subscribe. I'll see you in the next class. Until then, stay motivated and keep practicing.
మీకేమైనా క్వెషన్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, కామెంట్ మీ ఆన్ ద కామెంట్ బాక్స్ బిలో. వీ'డ్ లవ్ టు హియర్ యువర్ థాట్స్ అండ్ ఫీడ్‌బ్యాక్. హ్యాపీ లెర్నింగ్. బై.